మొత్తానికి గ్రామాల్లో అయితే మనము ఎంత చెప్తున్నా కూడా మాలాంటి జర్నలిస్టులు ఎంత చెప్తున్నా కూడా ఎంత డబ్బులు ఇస్తావని ఓటర్లు అడుగుతున్నారు, ఎంత ఖర్చు పెట్టాలనే ఆలోచనలో అభ్యర్థులు ఉన్నారు. నేను ఒకసారి చెప్తున్నా, గ్రామంలో రాజకీయ అవినీతిని తగ్గిస్తే తప్ప రాష్ట్రంలో రాజకీయ అవినీతిని తగ్గించలేం. చాలామంది యువకులు ఒక మాట అంటారు, రాజకీయాలు పూర్తిగా చెడిపోయినాయి, రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయింది, రాజకీయాల్లో అక్రమ సంపాదన పెరిగిపోయింది, రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి అని ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. మరి రాజకీయాల్లో అవినీతి ఎందుకు పెరిగిపోయింది, రాజకీయాలు ఎందుకు భ్రష్టు పట్టినాయి అంటే ఇందుకే భ్రష్టు పట్టినాయి. గ్రామ స్థాయి నుండే రాజకీయ అవినీతిని, రాజకీయ అక్రమాలను అరికట్టలేనప్పుడు రాష్ట్ర స్థాయి రాజకీయ అవినీతిని కావచ్చు, అక్రమాలను కావచ్చు ఎట్లా తగ్గిస్తాం? నీ గ్రామ వార్డ్ మెంబర్ కోసమే ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు, నీ గ్రామ సర్పంచి అభ్యర్థి 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి వెళ్ళినప్పుడు, తిరిగి ఒక వార్డ్ మెంబర్ తను ఖర్చు పెట్టిన 2 లక్షలనో 1,00,000 రూపాయలనో తిరిగి ఎట్లా సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. ఒక 50 లక్షలు ఖర్చు పెట్టిన సర్పంచ్ అభ్యర్థి తిరిగి ఆ 50 లక్షలకు ఇంకో 50 లక్షలు కలిపి 1 కోటి రూపాయలు ఎట్లా సంపాదించాలనే ఆలోచనలో ఉంటారు. మరి ఆయన ఎందుకు 50 లక్షలు పంచుతున్నాడు అంటే, పైసలు ఇస్తే తప్ప ప్రజలు ఓట్లేసే పరిస్థితిలో లేరు అనే ఆలోచనకు అభ్యర్థులు వచ్చింది. కాబట్టే అభ్యర్థులు కూడా విధి లేని పరిస్థితుల్లో అప్పులు చేసి, పొలాలు అమ్ముకొని, బంగారం తాకట్టు పెట్టి, భార్యల మీద పుస్తెలు తాకట్టు పెట్టి రాజకీయాల్లో పోటీ చేయాలనే ఉత్సాహవంతులు ముందుకొస్తున్నారు. మీరు ఏ గ్రామమైనా తీసుకోండి, ప్రస్తుతం మొదటి నుండి రాజకీయ ఆసక్తి కలిగిన యువకులు ఆ గ్రామంలో ఒక బ్యాచ్ ఉంటుంది. అగో పలానోడు 20 లక్షలు ఖర్చు పెడతాడట, మరి నువ్వేం ఖర్చు పెడతావు? వీడే డిసైడ్ చేస్తాడు, ఈ గుంపే డిసైడ్ చేస్తుంది. వాడు పలానోడు 20 లక్షలు ఖర్చు పెడతాడట, నువ్వేం ఖర్చు పెడతావు? మరిగా నువ్వు 30 అన్న పెట్టకపోతే బయటపడేటట్టు లేవు. ఇగో ఇట్లాంటి చర్చను ఊరు నడిబొడ్డున కూర్చొని, ఊరు గ్రామ పంచాయతీ కాన్నో బస్ స్టాండ్లో కూర్చొని వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఇక వీళ్ళు డిసైడ్ చేసిందే వాడల్లోకి విస్తరిస్తుంది. వాడల్లోకి విస్తరించగానే పలానోడు 20 పెడతాడట, వాడు ఓటుకు 500 ఇస్తారట, మనం ఓటుకు 1000 ఇస్తేనే ఇద్దాం. నేను మన లైవ్లో ఉన్న మిత్రులందరినీ చేతులు ఎత్తి దండం పెడతాను. మీకు నిజంగా రాజకీయ అవినీతిని తగ్గించాలని ఉంటే ఖచ్చితంగా మీరు ₹1 తీసుకోవద్దు. నేను ప్రమాణం చేస్తాను, నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా, నేను ₹1 తీసుకోను. మా కుటుంబం ఎప్పుడు కూడా, నేను చిన్నతనం నుండి చూస్తాను, ₹1 కూడా మా ఇంటికి వచ్చిన దాఖలా లేవు, వచ్చిన తీసుకోవద్దనే మా నాన్న కూడా చెప్పేది. ఎవరికి వారు మేము ₹1 తీసుకోము, ₹1 తీసుకోకుండా ఓటేస్తామని ప్రమాణం చేస్తే తప్ప ఈ రాజకీయ అవినీతి తగ్గదు, ఈ రాజకీయ అక్రమాలు తగ్గవు. మనం పైసలు తీసుకొని ఓటేసి గెలిచినోడు వాడు ఖర్చు పెట్టిన మొత్తాన్ని సంపాదించుకోవద్దంటే మొదటి నేరస్తుడు ఓటరే అవుతాడు. మొదటి నేరస్తుడు ఓటరే అవుతాడు. వాడు నీకు పైసలు ఇవ్వాలి, వాడు అప్పులు చేయాలి, వాని భూములు అమ్ముకోవాలి, వాని భార్య మీద పుస్తలు అమ్ముకోవాలి, బంగారం అమ్ముకోవాలి, ఇంట్లో ఏది ఉంటే అది అమ్మి ఓటు కోసం నీకు డబ్బులు ఇవ్వాలి. తిరిగి మరి వాడు మంచి పని చేస్తలేడు, వాడు అక్రమంగా సంపాదించుకుంటాడంటే
మన దగ్గర డబ్బులు తీసుకున్నావు కాబట్టి మరి ఆ డబ్బులు వాడు ఎట్లా సంపాదించుకోవాలి? కాబట్టి రాజకీయ అవినీతి అనేది గ్రామ స్థాయిలో అంతమైతే తప్పించి రాష్ట్ర స్థాయిలో అంతం కాదు. గ్రామ ప్రజలు ఓటుకు నోటు తీసుకోకుండా ఓటు వేసినప్పుడు తిరిగి బిడ్డ నువ్వు పోటీ చేసినప్పుడు నీ ఆస్తులు ఎంత ఉండే, ఇప్పుడు ఎట్లా వచ్చినాయి, మరి గ్రామం ఎందుకు అభివృద్ధి చెందలేదు అని అడిగే దమ్ము ఉంటుంది, అడిగే హక్కు ఉంటుంది. కాబట్టి మొదటి విడతలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మన లైవ్లోకి వచ్చిన మిత్రులందరూ ఆలోచించండి, మీరు చర్చకు పెట్టండి. ఈ ఒక్క రోజుతోటి రాది మార్పు. ఎక్కడ ఈ అవినీతి రాజకీయం మొదలైందో మళ్ళీ దాన్ని అక్కడికే తీసుకుపోయి అంతం చేయాలి. ఠాగూర్ సినిమా లెక్క ఎవడైనా రన్నింగ్లో ఫస్ట్ వస్తే చంపుతా అన్నోడు వెనుకబడతాడు. సేమ్ ఎవడైతే ఎక్కువ డబ్బు పెడతాడో వాడిని గమనించి వానికి ఓట్లేయకుండా, ఎవడైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పరిమితులకు లోబడి డబ్బులు పంచి, అంటే ఓట్లకు డబ్బులు పంచుడు కాదు, ప్రచారానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ పరిమితులకు లోబడే ఖర్చు పెట్టుకుంటాడో వానికి ఓటేసిన రోజు ఖచ్చితంగా ఈ రాజకీయ అవినీతి తగ్గుతుందనేది చెప్పదలుచుకున్నా. దీనికి మన యువకులే ముందుండి ఈ ప్రచారాన్ని గ్రామాల్లో విస్తరించాలని కూడా మా యూనివర్సల్ మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.